వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మన ప్రోబోలో చూసుకుంటే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ T20 వరల్డ్ కప్ మ్యాచ్ ఉంది. మనం బెట్స్ చూసుకుంటే ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మ్యాచ్ మీద బెట్స్ చూసుకుంటే ఇండియా టు విన్ ద మ్యాచ్ వర్సెస్ పాకిస్తాన్. ఇండియా గెలుస్తుందా గెలవదా, గెలిస్తే ఎస్ అని, గెలవకపోతే నో అని. ఈ మ్యాచ్ మ్యాక్సిమం టఫ్గానే అవుతుంది, ఎందుకంటే చివరి వరకు వస్తుంది కాబట్టి మనం దేని మీద వేసుకున్నా ఎగ్జిట్లో మన ప్రాఫిట్ ఎర్న్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ప్లేయింగ్ లెవెల్ మీద చూసుకుంటే జైస్వాల్ ప్లేయింగ్ లెవెల్ ఉండడు నో, కానీ రేషియో ఎక్కువ ఉంది, వదిలేదు. మనం ఎప్పుడైనా సరే రేషియో 5 ఉన్నప్పుడు లేదా దానికన్నా తక్కువ ఉన్నప్పుడే మనం బెట్ వేయాలి. ఒకవేళ అది 5 ఉన్నప్పుడు వేసినప్పుడు మనం ఒకవేళ అది 7.5 8లోకి వచ్చినప్పుడు మనం ఎగ్జిట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది మాత్రం మర్చిపోకండి, ఇది మనం ఫాలో అయితే మనం ప్రాఫిట్లో ఉంటాం. ఓకే, జైస్వాల్ ప్లేయింగ్ లెవెల్ ఉండడు. కుల్దీప్ యాదవ్ 50-50. సంజు శాంసన్ నో. శివం దుబే ఉంటాడు. అక్షర్ పటేల్ మ్యాక్సిమం ఉంటాడు. చాల్ ఉండడు. అజామ్ ఖాన్ లాస్ట్ మ్యాచెస్ నుంచి కొద్దిగా ఫామ్ లేదు కాబట్టి మ్యాక్సిమం ఉండకపోవచ్చు. షాయం వీడు ఉంటాడు. మొహమ్మద్ అమీర్ ఉంటాడు. ఉస్మాన్ ఖాన్ ఉంటాడు. ఉండడు. అబ్బాస్ అఫ్రీది నో. రోహిత్ శర్మ ఎస్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు రన్స్, ఓవర్స్, వికెట్స్ మీద చూసుకుంటే ఇండియా 3 overs లోపు 25 runs చేస్తుందా చేయదు. కన్ఫామ్ ఇది 100% బెట్, 1000% నేను ఇస్తా. ఇండియా 3 overs లోపు 25 runs చేయదు. ఇండియా టు టేక్ 2 or more wickets at the end of the 6th over. ఎస్, ఇది మ్యాక్సిమం తీస్తుంది, ఎస్ వేసుకోండి. ఇండియా 45 runs కొడుతుందో కొట్టదా 6 overs లోపు. పిచ్ బట్టి మనం చెప్పొచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే మ్యాచ్ టైంలో అవి లో స్కోరింగ్ గ్రౌండ్ కాబట్టి మ్యాక్సిమం కొట్టకపోవచ్చు. మీకు ఇంకా మ్యాచ్ టైంలో ప్రిడిక్షన్ కావాలంటే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కండి. ఇండియా టు టేక్ 1 or more wickets at the end of the 3 overs నో. పాకిస్తాన్ టు స్కోర్ 25 or more runs at the end of 3 overs నో. పాకిస్తాన్ టు స్కోర్ 45 or more runs at the end of the 6th over ఎస్. పాకిస్తాన్ టు టేక్ 2 or more wickets at the end of the 6th over ఎస్. ఎందుకంటే ఫస్ట్ 6 overs నసీం షా, షాన్ షాఫ్రీది వీళ్ళు పక్క 4 overs వేస్తారు కాబట్టి పక్క 2 wickets పడతాయి. పాకిస్తాన్ టు టేక్ 1 or more wickets ఎండ్ ఆఫ్ 3 overs ఇది ఎస్. టీమ్స్ మీదకి వస్తే హూ విల్ హిట్ మోర్ సిక్సెస్, హూ విల్ హిట్ మోర్ ఫోర్స్, ఇది మనం మ్యాచ్ టైంలో వేసుకోవచ్చు. పోల్స్ మీదకి వస్తే హూ విల్ బి ద హైయెస్ట్ రన్ స్కోరర్ ఫర్ ఇండియా వర్సెస్ అగెన్స్ట్ పాకిస్తాన్, మ్యాక్సిమం ఎనీ అదర్ ప్లేయర్. Who will be the highest run scorer for Pakistan against India? Babar Azam. Who will be the 4 bowlers with lowest economy? ఎవరు తక్కువ రన్స్ ఇస్తారనుకుంటారంటే నేనైతే అక్షర్ పటేల్ అనుకుంటున్నా. How many runs will be scored in the match between India and Pakistan? ఇది మన మ్యాచ్ టైంలో కూడా వేసుకోవచ్చు. How many boundaries? less than 25. ఓకే ఫ్రెండ్స్, ఇది లో స్కోరింగ్ గ్రౌండ్ కాబట్టి less than 25 వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇది బెట్స్. మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా మ్యాచ్ మీద ప్రిడిక్షన్స్ కావాలన్నా, వికెట్స్ మీద స్కోర్ మీద ప్రిడిక్షన్ కావాలంటే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కండి. ఓకే ఫ్రెండ్స్.